హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా 3 కేటగిరీలను అయితే చేసింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. L1, L2, L3 ఇలా 3 కేటగిరీల కింద విభజించి లబ్ధిదారులకు ఇండ్లు అయితే కేటాయిస్తూ ఉంది. ఇక L1 కిందకి, L2 కిందకి, L3 కిందకి ఎవరు వస్తారనేది నేను ఇంతకుముందు ఎన్నో వీడియోల్లో చెప్పాను. ఇక L1 కిందకి వచ్చే వాళ్ళని చూసుకుంటే ఎవరైతే మనకు సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారు ఈ L1 కేటగిరీకి అప్లై చేసుకున్న వారికి. మరి L2 కేటగిరీ చూసుకుంటే అద్దె ఇంట్లో ఉంటూ, అంటే మనకు కిరాయి ఇంట్లో ఉంటూ ఇక ఇల్లే లేనటువంటి వారు, స్థలం లేనటువంటి వారికి ఈ L2 కేటగిరీలో అయితే ఇచ్చారనమాట. ఇక గత ప్రభుత్వంలో కూడా మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా మందికి వచ్చాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా నాణ్యతతో కట్టారు ఇండ్లు కదా, మరి చాలా బాగున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుందన్నమాట. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే కనుక మీకు పండగనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కొత్తగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు 3.5 లక్షలకు పైగా మంది ఈ L2 కేటగిరీ కింద దరఖాస్తు అనేది చేసుకున్నారంట ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా. మరి L1 కింద సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తే, ఇక్కడ L2లో ఏమీ లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మొదటి దశలో నేను ముందు వీడియోలో చెప్పినట్టు 80,000 మందికి ఈ మొదటగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు. మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మీకు కేటాయిస్తున్నారు, ఎలా తెలుసుకోవాలి, ఏ ప్రాంతంలో మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, ఇక హైదరాబాద్లో ఉన్న వారికి ఎక్కడ ఇస్తారు, మనకు ఇలా జిల్లాల్లో చూసుకుంటూ పోతే మనకు ఈ జిల్లాల వారు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ జిల్లాల వారు ఎక్కడెక్కడ ఇస్తారనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే చాలా బాగుంటాయి. గత ప్రభుత్వం నుంచి కూడా ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం. ఇక మన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఎట్టకేలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే రాబోతున్నాయి. ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, ఏం చేస్తే వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. అలాగే నేను వీడియోలో QR కోడ్ ఇచ్చాను, మీకు ఎదురుగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా, దయచేసి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మీరు సహాయం చేయొచ్చు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు. ఇక్కడ ఎదురుగా ఆల్రెడీ QR కోడ్ కనిపిస్తుంది. మీరు వెంటనే మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10, 100, 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తుంటాను. మీ సహాయం చాలా విలువైంది కూడా, తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వెంటనే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా గంట కూడా నొక్కాలి. ఆ గంట కొడితేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే కింద ఇంకో గంట వస్తుంది, నోటిఫికేషన్ గంట. ఆ నోటిఫికేషన్ గంట పైన నొక్కితే మీకు అన్ని వీడియోలు కూడా మెసేజ్ రూపంలో అయితే వస్తాయి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి గంట పైన నొక్కడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకుని. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 26వ తారీఖున, అంటే జనవరి అండి, మళ్ళీ ఫిబ్రవరి అనుకున్నారు మీరు, జనవరి 26వ తారీఖున ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా 3 కేటగిరీలుగా చేశారు లబ్ధిదారుల్ని. అప్లై చేసుకున్న వారందరినీ కూడా 3 కేటగిరీలుగా విభజించి వారికి యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే L2 కేటగిరీ గురించి. ముందుగా L1 గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ L1 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి
సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు 700 మంది అయితే ఇల్లు అయితే స్టార్ట్ చేశారంట. ఇక నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఏంటంటే దాదాపు ఇప్పటి వరకు కూడా ముగ్గు పోసుకొని బేస్మెంట్ పూర్తి చేసినటువంటి 700 మంది లబ్ధిదారులకు ₹1,00,000 అయితే వేయబోతున్నారు. 15వ తారీఖు నుంచి కూడా ₹1,00,000 అయితే రాబోతూ ఉన్నాయి. 15వ తారీఖు నుంచి ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా ₹1,00,000 విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా ₹1,00,000 అయితే విడుదల చేస్తున్నట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఎవరైతే ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేశారో వారికి ఈ ₹1,00,000 వస్తాయి. ఒకసారి మీరు హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకోండి, ఈ ₹1,00,000 మీకు వస్తాయా రావా అనేది. L1 లిస్ట్లో ఉన్న వారికి 5 లక్షలు ఇస్తామనింది కదా ప్రభుత్వం, విడతల వారీగా మనకు 5 లక్షలు ఇస్తారు. ఇక బేస్మెంట్ వేసినప్పుడు 1,00,000 ఇస్తారు, గోళ్ళ కట్టినప్పుడు 1,25,000 ఇస్తారు, ఇక స్లాబ్ మోల్డింగ్ వేసినప్పుడు 1,75,000 ఇస్తారు. తర్వాత మనకు ఇల్లంతా కూడా పూర్తి అయిపోయి ప్లాస్టరింగ్లు అయిపోయి పెయింట్ కొట్టుకున్నప్పుడు ₹1,00,000 ఇస్తారు. మొత్తం మనకు ₹5,00,000 అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ₹1,00,000 పడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు L1 లిస్ట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ ₹1,00,000 మీకు జమ అవుతాయి. ఒకసారి చెక్ చేసుకుని ఈ ₹1,00,000 తీసుకోండి. ఇక L2 కేటగిరీ కిందకి కనుక మనం వచ్చేస్తే వీళ్ళకైతే నిజంగా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. నాకు కూడా డ్రీమ్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా బాగుంటుంది. గతంలో మనకు గత ప్రభుత్వంలో చాలా మందికి ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇక ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఇప్పటి వరకు L1 L2 కేటగిరీ కింద 3.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంట. అంటే పూర్తిగా ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్న వారంతా కూడా వాళ్ళంతా కూడా 3.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే మొదటి దశలో 80,000 మందికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మరి 80,000 మందికి ఇచ్చేందుకు ఈ 15వ తారీఖు పైన ఇస్తారండి. ఈ 15వ తారీఖు పైన అంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి అయిపోతాయి. మొత్తానికి ఉగాది కానుకగా మనకు ఈ L2లో ఉన్న వారికి 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి మీరు అధికారులను అడిగి సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకోండి మీ యొక్క మండల కేంద్రాల్లో. ఇక వారైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. అంటే ఇక్కడ ఇస్తారని లేదండి, ఇక్కడ మీ జిల్లాలో ఖాళీగా ఉంటే కనుక మీ జిల్లాలో ఇస్తారు, లేకపోతే పక్క జిల్లాలో అయినా కూడా ఇవ్వచ్చు మీకు. కాబట్టి మనకు ఇక్కడే మీ ఊర్లోనే ఇస్తారని గ్యారంటీ లేదు. మీకు పక్క ఊర్లో కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి L2లో ఉన్న వారికి చాలా మంచి గుడ్ న్యూస్ ఇది. వారందరికీ కూడా మంచి శుభవార్త అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే మాటలు కాదు, చాలా బాగుంటాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీలైతే నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఉంటుందనేది మీకు అందరికీ కూడా ఒకసారి నేను అక్కడికి వెళ్ళి కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకంలో భాగంగా L2 లిస్ట్లో ఉన్న మనకి 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విధంగా మనకు L1 L2 కేటగిరీల వారికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్లు పథకం స్టార్ట్ అయిపోయింది. ఇక L3లో అంటే ఇల్లు ఉండి కూడా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఇప్పట్లో ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. ఇక 2 కేటగిరీల వారికి అయితే చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.